పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనం చదువుకుందాం. మార్కు పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుటని ఆయనతో చెప్పసాగింది. అందుకు యేసు ఎట్లని, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీకు నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యుల్లో ఒక ప్రథమమైన శిష్యుడు, ఒక ప్రత్యేకమైన శిష్యుడు ఎవరంటే పేతురు గారు. ఎవరండి? పేతురు. హల్లెలూయా. ఈ పేతురు ఏదున్నా కానీ మనసులో ఉంచుకునే తత్వము కాదు. అదేంటి? అడిగేయాల, వెంటనే ఏం చేసేయాలా? అడిగేయాల. అందుకే మనం చూసుకున్నట్లయితే ఈ పేతురు ఇక్కడే కాదు, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం గురించి నేను ఇలాగ అప్పగించబడతాను, ఇలా చేస్తానంటే అతనింటాడు, అది నీకు దూరముగా కానీ యేసుప్రభు చెయ్యి పట్టుకొని గద్దించాడు. అప్పుడు సాతానా నువ్వు వెనక్కి పో అని చెప్పి పేతురుకి విషయము చెప్తాడు. మరొక చోట ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఎవరు విడిచి వెళ్ళిపోయినా కానీ నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోను, అవసరమైతే నా ప్రాణం కూడా పెట్టేస్తాను అంటాడు. అప్పుడు పేతురు, ఈరోజు కోడి కుయ్యక ముందే 3 సార్లు ముమ్మారు నన్ను ఎరగవని నువ్వు చెప్తావు అంటాడు. అలాగే 3 సార్లు బొంకినట్టు మనము చూస్తాం. మరొక చోట ఏమవుతుందంటే, యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకొని అప్పగిస్తే కత్తి తీసి వేసేసాడు. వేసినాడు ఎవరో? పేతురు వేసేసాడు. అప్పుడు పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టుకో అని అక్కడ ప్రభు చెప్పారు. అంటే పేతురుకు విషయం ఏంటంటే, ఏదున్నా అడిగేస్తాడు. చాలా స్పీడ్ అనమాట. మన మాట్లాడేటండి చాలా స్పీడ్గా ఉంటాడు అండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు, పేతురు నీకు నా పరలోక తాళపు చెవులు నీకు వేస్తున్నాను. నేను దేవుని పరిచయం చేయాలంటే స్పీడ్ ఉండాలా. హల్లెలూయా. స్లో ఉంటే పనికిరాం. మనకి ఏముండాలా? స్పీడ్ ఉండాలి. హల్లెలూయా. అందుకే పేతురుకు తను ఏం చెప్పాడంటే పరిచర్యను అప్పగించాడు. హల్లెలూయా. అలాగే యోహానికి కూడా పరిచర్యను అప్పగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చెప్పాడు? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అని ఆయనకు బాధ్యతలు అప్పచెప్తుంటే ఈ పేతురుకి అన్నాం కదా, చాలా స్పీడ్ ఎక్కువ. అంటాడు, నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా ప్రభు అంటాడు. 2 సార్లు బాగా చెప్పాడు, 3సారి ఏమొచ్చేసింది? కోపం చిరాకు వచ్చేసింది. చూడన్నమాట. యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయము 15 నుండి 16, 17 వచనాల్లో 17 వచనంలోకి వచ్చేద్దాం. 3వసారి తను అడిగినందుకు అడిగాను. అదిగో దేవుని స్తోత్రం. వ్యసన పడి అనే మాట మీరు చూస్తున్నారు. వ్యసనం అంటే ఏంటంటున్నారు? బాగా వచ్చింది నా మాట అడగానే. అంటే ప్రభువు అంటే పేతురుకి ఉన్న లక్షణం ఏంటంటే, గమ్ముని ఆలోచించడు, ఏదన్నా వెంటనే అడిగేస్తుంటాడు. కొంచెం ఆగాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే, తన్ని అడుగుతూ తన ఓపికను ఏం చేస్తున్నాడు?
పరీక్షిస్తాను. హల్లెలూయా. ప్రభు మనందరిని కూడా ఏం చేస్తుంటాడంటే ఆయా ఆయా రీతిలో మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. మనం విసుక్కోకూడదు, సనుక్కోకూడదు. మనం ఏమవ్వాలంటే మనము ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం నిలవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మార్కు సువార్తలో ఇక్కడ కూడా పేతురే అడుగుతున్నాడు. చెప్పాను కదా, ఇక్కడ కూడా ఎవరు అడుగుతున్నారు? పేతురే. 28వ వచనం, పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. చూసారా ఎందుకు ఈ మాట పేతురు అన్నాడంటే, ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి సత్పురుషుడు నిత్యజీవాన్ని వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలి అంటే, అయితే దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు సత్పురుషుడు కాదని చెప్తూ ఆయన అంటాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించి మన ఆజ్ఞలు తెలుసు కదా అని ఆయనతో చెప్పాను. అందుకే అతను అన్నాడు, తెలియదు పెట్టి నేను చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేను పాటిస్తున్నాను, చేస్తున్నాను. అంటే నాకు ఇంకేం కొదువు లేదన్నట్టు తన భక్తిని అందరి ముందు ఏం చేస్తున్నాడంటే ప్రదర్శిస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకు కొదువుగా ఉన్నది ఏంటంటే, నీ ఆస్తి అమ్మి అది బీదలకు పంచి అప్పుడు నన్ను వెంబడించు, నీకు నిత్యజీవం వస్తుంది అన్నాడు. అతడు మిగులు ఆస్తిపరుడు గనక అతడికి ఆ మాట ఎలా కనిపించింది? అంటే ముఖము చిన్నపుచ్చుకొని, నేను అదే అంటున్నాను, నీకు ఇష్టమైన మాట చెప్తే నీకు సంతోషం. ఆ ఇష్టమైన మాట ఏంటంటే అంటే నరహత్య చెయ్యొద్దు. నీకు ఇష్టమైన మాట నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు. అంటే తను పాటిస్తున్నాయి చెబితే ఎవరికీ కోపం రాదు. బాగువేనండి. నువ్వు ఏదైతే పాటిస్తున్నావో, దేవుడు చెప్పినది ఏదైతే పాటిస్తున్నావో అదే పదే 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 చెప్తే నీకేం రాదు? కోపం రాదు. ఎందుకు వస్తుంది కోపం? ఇప్పుడు దేవుడి విషయంలో అంటే దక్షిణ భాగ విషయంలో నమ్మకం ఉన్నాం, దేవుడు మందిర విషయంలో నమ్మకం ఉన్నాం, వాక్యం చదవటం విషయంలో నమ్మకం ఉన్నాం, ప్రార్థన చేసే విషయంలో నమ్మకం ఉన్నాం, అంటే దేవుని పరిచయ విషయంలో నమ్మకం ఉన్నాం. ఈ విషయాలు చెప్తున్నాను నేను. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏం రాదో తెలుసా? కోపం రాదు, బాధ రాదు, సంతోషం వచ్చేస్తుందా, ఇవన్నీ నన్ను పాటిస్తున్నాను, దేవానికి స్తోత్రం అనిపిస్తుంది. కానీ నువ్వు ఏదైతే పాటించడం లేదో, ఏదైతే పక్కన పెట్టావో అది చెప్పినప్పుడు లోబడమే భక్తుని యొక్క లక్షణం. హల్లెలూయా. అందుకే ఇతడు అన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఎంత బాగా ఒప్పుకున్నాడో. కానీ ఏది ఒప్పుకోలేదు తెలుసా? ఒకటి కొద్దుగా ఉందంటే ఆ 7 చెప్పు అన్నాడు. అతనేమనుకున్నాడంటే, నీ డబ్బులు ఏమన్నా కొంచెం దానం చేసుకొని ఏదో పుణ్యం చేసుకోమని చెప్పాడేమో అనుకున్నాను. కానీ ఈయనంటాడు, నీ ఆస్తి అంతా అమ్మే అంటున్నాడు. ఏమంటాడు? నీ ఆస్తి అంతా అమ్మేసి అది ఏం చెయ్యి, అది బీదలకు పంచిపెట్టేసి అప్పుడు నీకు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. కాబట్టి ఆజ్ఞలు పాటించేవాడు మరి ఇది కూడా పాటించాలి కదా. అప్పుడు పాటించట్లేదు. ఎందుకంటే అది అతనికి ఏమవ్వలేదు, ఇష్టం అవ్వలేదు. అందుకే నీకు ఇష్టం వచ్చి నేను పాటించి నీకు కష్టమని నేను వదిలేస్తానంటే కుదరదు. దేవుణ్ణి వెంబడించేవారు ఆయన ఏది చెప్తే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ ఏం రాయబడి ఉందంటే 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ పోయాడట. కొంతమందికి కొన్ని మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయి. ఆ మాటలకి వారు ఏమవుతారంటే ముఖం చిన్నపుచ్చుకుంటారు. ముఖం చిన్నపుచ్చుకుంటామేం కాదు, ముఖం మార్చుకుంటారు. అంతేకాదు దుఃఖపడిపోతారు. నన్ను ఎందుకన్నారు, మమ్మల్ని ఎందుకన్నారు, ఇలాగన్నారేంటి, అలాగా. నీలో ఏమైనా తేడా ఉంటే మార్చుకో. తేడా లేదు కదా, ఊరికే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఉంటే మార్చుకో, లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ ఈ వ్యక్తికి ఆ మాట ఏమవ్వలేదు, ప్రభు మాట
నచ్చలేదు. ప్రభు మాట నచ్చలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పగానే ఏమంటే 25 వచ్చి అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే అంటే సూది బెజ్జంలో దూరట సులభం అని చెప్పగానే అప్పుడు మనోడికి ఏమొచ్చిందంటే తేడా వచ్చింది. ఎవరికి? పేతురు గారికి. అప్పుడు తేడా వచ్చింది. నువ్వేమో నీ రాజ్యం కోసం అందరికి వెళ్ళి చెప్పాలంటున్నావు, నడిపించాలంటున్నావు. మరి ధనవంతులు దేవుడి రాజ్యానికి వెళ్ళకపోతే ఇక ఎవరు రక్షించబడతారు? అది అంటాడు 26లో. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. ఏమన్నారు? ఎవరు రక్షించబడతారు? అలాగైతే ఎవరు రక్షణ పొందుతారు? ప్రభు అన్నాడు ధనవంతులు అంటే ఇక్కడ ఏంటంటే ధనమును నమ్ముకునేవారు అని అర్థం. ఏంటమ్మా? ఆస్తిపాస్తులు నమ్ముకునేవారు అని అర్థం. కాబట్టి ఆస్తిపాస్తులు, ధనము ఇక్కడ ఎవరి ఎంత రావు. ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఏం చేయాలా? అంటే ఎవడు పట్టుకెళ్ళడు, వదిలేసి వెళ్ళిపోవలసిందే. ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా ఎవరికి సొంతము కాదు. అంటే సొంతమా? అదేనమ్మా. కాబట్టి మరి ఎవరు రక్షించబడతారండి? ఈ రోజు కూడా చాలా మంది అయ్యి బాబు వాళ్ళు అలాగండి, వీళ్ళు ఎలాగండి, వీళ్ళు ఎవరు రక్షించబడతారు? ప్రభు అన్నాడు రక్షించడం అనేది నా వంతు, చెప్పడమే మీ వంతు. ఏం చేయాలి? మీరు చెప్పే వరకే, మీరు ఎవరిని రక్షించలేరు, రక్షించడం నాకు అని చెప్తూ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? అదే అన్నాడు అక్కడ. ఏమన్నాడో చూడండి 27. కాదు అంటే దేవునికి సమస్తము సాధ్యం, మనుషులకు కాదండి. మనుషులకు అసాధ్యం రక్షించబడటం. కానీ దేవుడు రక్షించాలనుకుంటే దేవుడికి అసాధ్యమేం లేదు కూడా లేదు అని చెప్పినప్పుడు అప్పుడు పేతురు అన్నాడు, అయితే మేమేం చేసాం? మేము నీ కొరకు మేమేం చేసాం? అన్ని వదిలిపెట్టేసాం, సమస్తము. నేనేం విడిచిపెట్టేసాను తెలుసా? నా పడ విడిచిపెట్టేశాను, నా వల విడిచిపెట్టేశాను, నా ఇల్లు విడిచిపెట్టేశాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేశాను, నా అన్నదమ్ముల్ని విడిచిపెట్టేశాను, నా అక్క చెల్లెల్ని విడిచిపెట్టేశాను, అన్ని విడిచిపెట్టేశాను. ఆ సమస్తం అనే దాంట్లో అన్ని ఉన్నాయి. అన్ని భూముల్ని విడిచిపెట్టేశాను, అన్ని విడిచిపెట్టేసి నిన్ను వెంబడిస్తున్నాను, నాకేంటి అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు ఏం చేశారు? ఇవన్నీ వదిలేశారు. ఈ క్లియర్గా ప్రభు చెప్పాడు. అది అవన్నీ ఎవరి మనసులో ఉన్నాయి? సమస్తం అన్న దాంట్లో పేతురు మనసులో ఉన్నాయి. ఆ పేతురు మనసులో ఉన్నాయన్నీ క్లియర్గా చెప్పేశాడు. ఇన్ని మన కోసం వదిలేశారు కదా. ఈ వదిలేసినట్లుగానే నన్ను వెంబడించే వాళ్ళు కూడా ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా నా కోసం ఏదైనా నష్టపోతే, మీ బలం నష్టపోతే, మీ ఆస్తి నష్టపోతే అంటే నా కొరకు ఖర్చు పెడితే, నా కొరకు త్యాగం చేసినట్లయితే, నా కొరకు మీ బంధువులు మీకు దూరం అయిపోతే, నా కొరకు మీ చుట్టాల దూరం అయిపోతే, నా కొరకు మీ తల్లిదండ్రులు ఒకవేళ దూరం అయిపోతే, ఒకవేళ మీ ఇంటి వారు మీకు దూరం అయిపోతే మీరు కంగారు పడద్దు. నేను కార్యం చేయక మానను. దేవుని స్తోత్రం. నేను కార్యం చేస్తాను, వాళ్ళే రక్షించబడతారు. ఒకవేళ వాళ్ళు ఒంటిగా రక్షించబడడం నాకు వద్దు అనుకుంటే, మీకు అనేక మంది తల్లిదండ్రులు నేను ఇస్తాను, మీకు అనేక మంది తోబుట్టులు నేను ఇస్తాను, మీకు కోల్పోయిన ఇల్లుని మీకు ఇస్తాను, మీకు కోల్పోయిన ఆస్తిని మీకు నేను ఇస్తాను. ఎలాగిస్తాను తెలుసా? 100 అంతులుగా. ఎలాగిస్తాను? 100 అంతులుగా. అంతేకాదు మీకు నిత్య జీవాన్ని కూడా నేను ఇస్తాను. ఎవరు చెప్తారండి? ఎలా చెప్పాడో తెలుసా? నిశ్చయముగా. దొంగతో చెప్పిన మాట గుర్తుందా? నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, అనుమానం లేదు అందులో. హల్లెలూయా. ఖచ్చితం అంతే.
ఇంకా మాట మార్చడానికి ఇంకోటి లేదు. హల్లెలూయా. జరిగి తీరుతుంది అంతే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఇస్తాను, కానీ ఒకటి ఉంది, ఏంటంటే హింసలు ఉన్నాయి నీకు. ఏమున్నాయి? హింసలు. అంటే మిమ్మల్ని నిందించేవారు ఉంటారు, మిమ్మల్ని ఎటకారం చేసేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఏమండి శ్రమలకు అప్పగించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉంటారు, మిమ్మల్ని ఎక్కిరించేవారు ఉంటారు, మిమ్మల్ని ఎలాకోలం చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే శ్రమలు. ఏంటండి ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ శ్రమలు నీకు ఉంటాయి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా చోట్ల భక్తి అంటే ఏంటంటే శ్రమలు లేని భక్తి కావాలనుకుంటున్నాను. శ్రమలు లేని భక్తి. నేను ఒకటి చెప్తున్నాను, ఇంట్లో శుభ్రంగా రోజు 3 పూట్ల తినేసి పడుకొని నడరు, ఏ పని చెయ్యరు. తినేసి పడుకుంటే ఏమవుతుందంటే పెద్ద జబ్బు వచ్చేస్తుంది. వాళ్ళు ఇలాగ అయిపోయి వాళ్ళు నడవలేరు, పని చేయలేరు, దేనికి పనికిరారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానికి కూడా పనికిరారు. కారణం ఏంటంటే వాళ్ళంతా కూడా సుఖమైపోయింది. అందుకే ఈ శరీరము అన్ని అవయవాలు అప్పుడు కాళ్ళు చేతులు పనిచేయ, వాళ్ళకి ఏం చేయవు, నడవలేరు, తినలేరు, అన్నీ పడిపోతాయి, విసిగిపోతాయి. అందుకని ఈ అవయవాలను ఏం చేయాలంటే శ్రమ పెట్టాలి. వీటికి ఈ అవయవాలను ఏం చేయాలమ్మా, నడవాలి. అందుకే ఎంత డబ్బున్న వాళ్ళకైనా డాక్టర్ చెప్తున్నారు ఏంటంటే వాకింగ్ చేయాలమ్మా, వాకింగ్ చేయాలి. ఈ జబ్బు ఎందుకు వచ్చింది తెలుసా? నీకు వాకింగ్ చేయక వచ్చింది. ఈ జబ్బు ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు కష్టపడక వచ్చింది. ఈ జబ్బు ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు శ్రమ చెయ్యవు కాబట్టి వచ్చింది. అందుకే శ్రమ చేస్తున్న వాళ్ళు అదృష్టవంతులు. హల్లెలూయా. శ్రమ లేని వాళ్ళు జబ్బు పడిపోతారు. అందుకే ఈరోజు ఏమండి, డాక్టర్లు సైతం కూడా, బాగా డబ్బున్న వాళ్ళు సైతం కూడా కార్లు వదిలేసి ఉదయం ఏం చేస్తున్నారు, వాకింగ్ అని నడుస్తున్నారు. అంటే వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు శ్రమ పడతా ఉన్నారు. నడవడం ఏం సులువేం కాదు. నడవడం సులువేటండి, శ్రమ పడతా ఉన్నారు. మనం శ్రమ ఎందుకు పడుతుంటే డబ్బుల కోసం పడతాం, వాళ్ళు శ్రమ ఎందుకు పెడుతున్నారు, ఆరోగ్యం కోసం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళైనా మనమైనా శ్రమ పడితే బెనిఫిట్ ఎవరికి ఉంటుంది? ఎవరైతే శ్రమ పడ్డారో వారికి బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే సుఖపడదామంటారో ఇంక వారు నడవలేరు, వారు తినలేరు, వారు పరిగెట్టలేరు, వారు ఆరాయించుకోలేరు. అర్థమైన జబ్బులన్నీ వాళ్ళకి వస్తాయి. అందుకే ప్రభు కూడా మనల్ని ఎందుకు శ్రమ పెట్టడానికి, హింస పడడానికి మనల్ని అప్పగిస్తున్నాడంటే, మనం శ్రమ పడితేనంట మన బంగారంలా మారిపోతామంట. ఎలా మారిపోతాం? బంగారం అవుతాం. అంటే మనం ఇప్పుడు ఏంటనుకున్నారు, మనం మాటను అండి. కాబట్టి ఈ ఇనుము కాల్చడం ద్వారా బాగా ఇనుము కాల్చబడితే ఏ రంగు వస్తుంది తెలుసా మీకు? బంగారం రంగు వస్తుంది. అమ్మ, ఇనుము బాగా కాలిస్తే ఏ కలర్ వస్తుంది? అదే నీవు ఒరిజినల్ అయిపోతాయి. దేవుని స్తోత్రం. ఆ ఎర్రగా అయిన నీవే బంగారం అయిపోతావు. అందుకే శోధించబడిన మీదట నేను సువర్ణ వలె ఉంటాను. అంటే నువ్వు శోధించకపోతే సువర్ణ వలె ఉండవు. అందుకని దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు. ఒక కన్నీటి ప్రార్థన రావాలంటే శ్రమ ఉండాలా, ఇరుకుండాలా, హింస ఉండాలా, నింద ఉండాలా, అవమానము ఉండాలి. అందుకే ఒకవేళ ఎన్ని వచ్చినా కూడా మనం భయపడదు, దేవునికి స్తోత్రం చెప్పుకుంటాం. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడైతే శ్రమ పడతామో ఆ శ్రమ మనల్ని ఏం చేస్తుందంట, మస్టు నుండి, డాగు నుండి, ముడతల నుండి మనల్ని ఏం చేస్తుందంటే శుభ్రం చేస్తుందట. మీరు చూడండి, మురికి గుడ్డ ఉంది. ఏ గుడ్డమ్మా? మాసిపోయే కంప కొడతాను మురికి గుడ్డ. ఈ మురికి గుడ్డను నువ్వు తీసుకెళ్ళి నీటిలో నానబెట్టావనుకో, అది అంటది, అయ్యి బాబు ఈ నీటిలో నేను ఉండలేకపోతున్నాను, నాకు చలేసేస్తుంది, అర్జెంటుగా నన్ను తీసేయి అంటే మీరు తీసేస్తారా? ఉండు అంటారు. ఎందుకు ఉండాలా? నీకు ఒక సమయం వస్తుంది, అప్పుడు నేనే తీస్తాను, నువ్వు ఉండు అంటాం. ఆ సమయం అవగానే ఆ మురికి కొంత వదిలిపోతుంది.
ఇంకా మురికి ఉంటుంది. ఆ మురికి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే సొప్పు పెడతావు. సొప్పు పెడతాను, మంట వచ్చేస్తుంది బాబోయ్, మంట వచ్చేస్తుంది బాబోయ్, నన్ను వదులు, నేను తట్టుకోలేను అన్నారు అనుకో, కంగారు పడకు. ఈ మంట వచ్చినా నువ్వు తట్టుకొని రుద్దుతావు రుద్దు. అప్పుడేమవుతుంది, మురికి అంతా కూడా ఆ సబ్బు ఏం చేస్తుందంటే వదలగొట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుందని అమ్మా, ఆ సబ్బు పెట్టేసిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు మీరు బాధట్లేదులే, అందుకే మీకు తెలియట్లేదు అంటే బండ ఉంటుంది, ఆ బండకేసి బాదుతారు. అబ్బో బాధకు అంటుంటే అయినా బాదుతారు. మీకు తెలుసు ఎంత బాధాలో అంత బాదుతారు. ఆ బాధుడు అయిపోతారు. ఆ తర్వాత జాడింపులో తీసుకెళ్తారు. ఏం చేస్తారు? శుభ్రంగా నీటిలో అలాగా జాడేస్తారు. అప్పుడు అది అంత ఏడుస్తూ ఉంటుంది, ఇదేంట్రా బాబు ఎలాగైతుందా బతుకని. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు పిండడం జరుగుతుంది. శుభ్రంగా ఏంటైంది పిండడం. ఆ పిండడు బాబు, నేను ఓడ్చుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అంటారు. వస్త్రం దాన్ని ఏం చేస్తారు? పిండేస్తారు. అమ్మయ్య బతికించారు అనుకుంటారు. బతికించారు అనుకుంటూ ఊరుకుంటారు మీరు. ఎండలో తీసుకెళ్తారు. అమ్మ బాబోయ్ ఎండ ఏమో, అప్పుడేమో నాకు చలి, ఇప్పుడేమో ఎండను బాధపడుతుంటారు. అదైపోతే ఇంక అయిపోయిందిలే, నేను శుభ్రం అయిపోయాను, నీట్గా ఉన్నాను అనుకుంటుంది. కానీ దాన్ని ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? ఈ స్త్రీ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ ముడతలు అవన్నీ కూడా పోవటానికి బాగా ఈటెక్కేసి అన్నీ రుద్దేస్తూ ఉంటారు గట్టిగా. అలాగా దేవుడు రుద్దేస్తాడు. అప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే రాజకుమారుడు ఒంటి మీదకి వెళ్తాడు, రాజకుమార్తె ఒంటి మీదకి వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ వస్త్రం ఎక్కడ ఉంటుందంటే సింహాసనం మీద తాకుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనుకుంటుంది, ఎక్కడో కంపు కొట్టుదానిగా ఉన్న నాన్న ఈరోజు రాజు ధరించాడు, ఈరోజు రాణి ధరించిందని ఆ వస్త్రం గెంతులేసి సంతోషపడుతుందట. హల్లెలూయా. ఆ వస్త్రానికి అందరూ ఏం చేస్తూ ఉంటారు? వంగొంగి ఏం చేస్తారు? దండం పెడతా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అది ఏమైపోయిందంటే మహిమపరచబడ్డది. ఆ రీతిగానే ఆ వస్త్రం ఎన్ని స్టేజీల్లోంచి వెళ్ళిందో మనల్ని కూడా అలాగా ఒక స్టేజ్లోంచి దేవుడు తీసుకెళ్తూ, ఏమండి, నీకు దేవుడు విడిచిపెట్టడో, దగ్గరగా ఉంటాడు. ఎంత సమయం నానబెట్టాలో అంత సమయం నానబెడతాడు. ఎంత సమయము సబ్బు వేయాలో అంత సబ్బు, ఎంత సమయం ఉతకాలో ఉతుకుతాడు, ఎంత సమయమో జాడించాలో అదంటాడు. అది ఆయా సందర్భాలు బట్టి అలా తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి చేయడు. ఒకసారి చేస్తారా? ఇలా నానబెడిసి, ఇలా తీసి, ఇలా గుర్తుకేసి, ఇలా చేసి, అలా చేస్తారా? ఏం చేయడు. దానికి ఏముంటుందో ప్రాసెస్ ఉంటుంది. మనకు కూడా మన ఆధ్యాత్మిక స్థితిని అలా ప్రాసెస్గా తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు కష్టం వచ్చింది, అప్పులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అప్పుల్లో ప్రభువా నువ్వే సహాయం చేయి, నువ్వే ఆధారం అని దేవుని పట్టుకున్నాడు. అప్పులు తీరడానికి మార్గం చేస్తారు. అప్పులు తీరిపోయి ఇంకా చక్కగా అన్నీ బాగున్నా తినేసి తిరుగుతున్నాం. అప్పుడు ఏమండి, ఏ కాళ్ళలోనో నొప్పో, ఏ చేతి నొప్పో, ఏంటి ఏ కడుపు నొప్పి బయలుదేరుతుంది. అదొక స్టేజ్. అప్పుడు మళ్ళీ ప్రభువా ఈ బాధ నుంచి విడుదల అవ్వాలి, మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెడతాం. అది క్లియర్ అయిపోతుంది, సాక్ష్యం చెప్పుకుంటాం. మళ్ళీ కొన్ని రోజులు అయితే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. కూతురు సమస్య, కొడుకు సమస్య, ఏదో సమస్య. మళ్ళీ ప్రభువా ఈ విషయంలో నైనా నా కుటుంబాన్ని సమాధానపరచమని మళ్ళీ ప్రార్థన చేస్తాం. అందులో మళ్ళీ కుటుంబం అంతా మళ్ళీ కట్టబడి, నాన్న నేను తెచ్చుకొచ్చేస్తాను, అమ్మ నేను రక్షణ పొందుకుంటాను అని ఇంట్లో చెప్పగానే అంత సంతోషం అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఆ స్టేజ్ అయిపోతే అలాగా స్నేహితుల నుంచి ఏదో సమస్య వస్తుంది, దాని నుండి అలాగే ఇంకొకరి నుంచి ఏదో సమస్య వస్తుంది. ఇలాగా సమస్యను తీరిపోతూ ఉంటుంది. సాక్ష్యం చెప్తూ ఉంటాం, కొన్ని రోజులు బాగుంటుంది, మళ్ళీ ఉంటుంది. ఇదేంటండి, నేను భక్తి లేదా, నేను పరిశుద్ధత లేదా, నేను దేవుడికి ఇష్టం లేదా, సమస్య నుంచి ఒక సమస్య వస్తుంది. ఈ సమస్య పోయింది, బాగానే ఉన్నాను, అమ్మయ్య అనుకున్నాను, మళ్ళీ ఇంకోటి మొదలైందండి. పాస్టర్ గారు, దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను ఏం చేస్తున్నాడంటే, ఏమండి, నిన్ను పవిత్రపరుచుకుంటూ తీసుకెళ్ళడానికి
ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే సమస్య వెంబడి సమస్య, కార్యం వెంబడి కార్యం చేసుకుంటూ దేవుడు వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-27 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. ఉమ్, ఉమ్, ఉమ్. అది కలంకం ఉండకూడదు, ముడతలు ఉండకూడదు, ఏది ఉండకూడదు. పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా చేత నిన్ను నన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి తను అప్పగించుకున్నాడంట. ఎలాగంటే ఏమండి, మనలో ఏముండకూడదు, ముడత డాగు ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలి? నిష్కలంకమైన వారిగా, మరి అలాగా పవిత్రమైన వారిగా. ఈ రెండు మనకి పరిశుద్ధమైనది మనకు వచ్చినప్పుడు మూడోది ఏంటి తెలుసా? మహిమ. మూడోది చెప్పండి, మహిమ, అభిషేకము, శక్తి ఇచ్చి ఆయన వచ్చినప్పుడట ఆ అభిషేకం ఆయన ఎదుట నిన్ను నిందారహితుడిగా నిలబెడుతుంది. అందుకే మన అందరము కూడా రక్షణ పొందేసుకున్నాం, కానీ మనకి కావాల్సింది ఏంటంటే అభిషేకం కావాలి. అభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను తొట్టిల్లిపోకుండా వాక్యం చేత భద్రం చేసేటట్లుగా నిలబెడతాడు. అందుకే అభిషేకం ఉన్న వారికి ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది ఇలా ఉండకూడదు, దేవుడికి ఎలా ఇవ్వాలి, ఎలా కార్యం చేయాలి, ఎలా నిలబడాలని చెప్పాల్సిన లేదు. అభిషేకమే వారికి బోధించేస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే అభిషేకం ఉన్న వారికి నువ్వు చెప్పుతుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థం అయిపోతూ ఉంటుంది. ఇంకా అర్థం చెయ్యవలసిన పని లేదు, అపార్థం అవ్వదు. నువ్వు గట్టిగా మాట్లాడినా, నువ్వు రకంగా మాట్లాడినా అసలు అపార్థమే అవ్వదు, అర్థమైపోతూ ఉంటుంది. కానీ మామూలు మనుషులకి ఏమంటే ఏదైనా అన్నాం అనుకో, అది అపార్థం అయిపోతూ ఉంటుంది. అందుకే అపార్థం అయినా పర్లేదు, అది తర్వాత తెలుసుకుంటారు. ఆ విషయంలో మనము ఏమంటే ఎక్కువగా మనం సాగదీయకూడదు. ఏదైనా విషయాన్ని ఏం చేయాలా, అలా వదిలేయాలి. హల్లెలూయా. అలా వదిలేస్తే మళ్ళీ వారే అర్థం చేసుకుంటానికి ప్రభు సహాయం చేస్తారు. హల్లెలూయా. అందుకే మనుషులకు ఎక్కువ వాదోపవాదాలు పెట్టుకోకూడదు. మనం ఎప్పుడు ఏం చేయకూడదు, నేను చెప్తుంది అర్థం అని ఎక్కువ అనుకుంటున్నాం అనుకో, ఏమవుతుంది? రచ్చ, గొడవ, గందరగోళం, దేవుడికి ఇష్టం లేదు పని. అందుకే మనం ఏమండి, ఒక్క చెయ్యి గట్టిగా ఆడుతుందనుకో, ఒక చెయ్య ఆపాల, అప్పుడు శబ్దమే రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన దేవుడు ఏం చేస్తాడు? సమాధాన పరుస్తాడు. మన దేవుడు అర్థం అవడానికి సహాయం చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 29:29లో రహస్యాలు ఎవరికి తెలుసట? దేవుడికి చెందినవయ్యి. ఏమండి, రహస్యాలన్నీ దేవుడికి చెంది, దాన్ని ఇంకో మాటలో మర్మాలు అంటాం. ఆ మర్మములు ఆయన మనకు తగిన సమయంలో వివరిస్తాడు. కొన్ని అర్థం అవ్వలేవు, చిన్నపిల్లలకి అర్థం అవ్వవు కొన్ని విషయాలు. పెద్దలు మాట్లాడుకుంటారు, చిన్నపిల్లలు ఏం చేస్తారు, చూపేస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం అవుతారు. అర్థం అవ్వకపోయేటప్పటికి కానీ ఒకరోజు అర్థం అవుతుంది. ఓ బాబా, ఇంత అర్థం ఉందా ఈ విషయంలో ఇంత అర్థం ఉందని తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే సంఘాన్ని ఆయన ఎదుట ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు? పరిశుద్ధమైంది గాను, నిష్కలంకమైంది గాను, మహిమతో. అందుకే పరలోకం ఎవరు వెళ్తారంటే పరిశుద్ధులు వెళ్తారు. పరలోకం ఎవరు? నిష్కలంకమైన వాళ్ళు వెళ్తారు. పరలోకం ఎవరు వెళ్తారంటే మహిమతో నింపబడుతున్న వాళ్ళు వెళ్తారు. అందుకే ఈనాటి కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి నిశ్చయించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు వచ్చే శ్రమలు మీరు ఎవ్వరు కంగారు పడద్దు. ఈ శ్రమల్లో దేవుడు మనకి ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. శ్రమల్లో సహాయం చేస్తాడు. మీకు కోచ్ ఉంటాడండి జిమ్ముల్లో కోచ్ ఏం చేస్తాడంటే మనల్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటాడు. చెప్తూ తిరుగుతూ చూస్తూ ఉంటాడు. ఎవరైతే అది సరిగా ఎత్తలేక కంగారు పడిపోయి నేదేసుకుంటూ ఉంటారో వెంటనే అతను ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. దేవుడు కూడా అంతే. నువ్వు కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఉంటే చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు తట్టుకోలేనంత ఇదిగా వస్తుందో అప్పుడు దేవుడు వెంటనే నీకు ఏం చేస్తాడంటే సహాయం అందిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24 అధ్యాయము 9 వచనం. మత్తయి సువార్త 24 అధ్యాయము 9 వచనం. అందుకే ఈరోజు చాలా చోట్ల బోధలు ఏం మారిపోయాయి అంటే, నీకు ఈ ఆశీర్వాదం, నీకు ఈ ఆశీర్వాదం, నీకు డబ్బు వచ్చేస్తుంది, బంగారం వచ్చేస్తుంది, బిల్డింగ్లు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి. ఏం బోధండి బాబు? బోధ అంతా ఏంటి చెప్పండి? ఆశీర్వాదం, ఐశ్వర్యం ఎట్టుకెళ్తానండి. కానీ దేవుడు నీకు కావలసిన వాటిని దేవుడు ఇవ్వడం మాత్రం ఇవ్వకుండా ఉండడు. అయితే ఎవరైతే శ్రమల్లో ఉంటారో వారు ఉత్సాహంగా ఉంటారండి. దేవుని స్తోత్రం. శ్రమ, ఇరుకు, ఇబ్బంది, బాధ, శ్రమల్లో వచ్చినప్పుడు వారు అనేక మందికి సహాయం చేసే వాళ్ళుగా ఉంటారండి. అనేకులను అర్థం చేసుకునే వారికి ఉంటారండి. ప్రభు కొరకు అనేకులు నడిపించే వారికి ఉంటారండి. అలాంటి వారి కోసం వస్తున్నాడు. కానీ సుఖముల వెంట పరిగెట్టకూడదు. సుఖముల వెంట పరిగెట్టడం ఏంటంటే ఎడారిలో ఓఎస్సీలు అనమాట. ఎడారిలో ఎండమావులు. ఏం చెప్పండి? ఎడారిలో ఎండమావుల కోసం పరిగెట్టినట్టు. అక్కడ నీళ్ళు ఉంటాయా? ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. అక్కడ పరిగెట్టుకుని వెళ్తే అక్కడ ఉండవు. కానీ కష్టపడిన వాళ్ళకి ఎడారిలో ఓయాసిస్లు అనమాట. ఓయాసిస్లు అంటే నీటి బొగ్గలు. ఆ నీటి బొగ్గలతో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ నీటి బొగ్గలు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీటి బొగ్గ అన్నమాట. అందుకే ఆయన ఏమండి మనకు నీటి బొగ్గల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 24:9. అమ్మా ఏముందమ్మా అక్కడ 9వ వచనంలో? జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుతారు. మొన్న ఒక పాస్టర్ గారిని చంపేశారు. రాజమండ్రి దగ్గరగా చంపేశారు. చాలా గొప్ప పాస్టర్. అండ్ ఆయన్నే కాదు, ఈ నాగాలాండ్, మణిపూర్లో ఎంతో మందిని చంపి హింసించారు లేదా? ఎంతో మందిని చంపారు, హింసించారు. ఏమండి అంటే దేవుడు పక్షాన వారు నిలబడినప్పుడు వారికి ఏం జరిగిందంటే జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేశారు. కొంతమందిని ఏం చేశారు? శ్రమల పాలు చేయడమే కాదు, చంపేశారు కూడా. మీరు నా నిమిత్తము సకల జనుల చేత ఏమవుతారు? మీరు ద్వేషించబడతారు. ఏమవుతారండి? ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు చాలా మంది ఎటకరలాడుతున్నారు. మనం ఎవరంట? గొర్రెలమంట. మన గొర్రెలమా అమ్మా? ఇక్కడ ఎవరు? మన గొర్రెలమా? మనం మనుషులమే. కానీ ప్రభువు ఏం చెప్పాడంటే నేను కాపరిని. ఆయన కాపర కాదు. కాపరి గొర్రెల్ని ఎలా కాస్తాడో కాపరి కోసం నువ్వు తెలుసుకుంటావు. నీకు తెలుసు కాపరి కోసం, గొర్రెల కోసం నీకు తెలుసు. కాబట్టి గొర్రెల కాపరు ఎలా ఉంటాడో గొర్రెలు ఎలా ఉంటాయి నీకు తెలుసు. మేకలు ఎలా ఉంటాయి నీకు తెలుసు. మేకలు చూసారమ్మా? మేకల్ని, గొర్రెలు చూసారా? మేకలకి గొర్రెలకి తేడా ఏంటి తెలుసా? మేకలు అడ్డమైన గడ్డి అంతా తినేస్తాయి, కానీ గొర్రెలు మాత్రం గడ్డి ఒకటి తింటాయి. మేకలు ఎలా పడితే అలా పోతాయి, గొర్రెలు మాత్రం కాపర్ని విడిచి వెళ్ళవు. కాపరు ముందు నడిచాడు అనుకో, కాపర్ కావాలంటే కాపర్ ఏదైనా అగ్ని ఉందంటే అక్కడ దూకేసాడు అనుకో, ఇవన్నీ దూకేస్తాయి. కాపర్ ఒక మాట పిలిచాడంటే అన్నీ వచ్చేస్తాయి. అది ఒక కోడి ఉంటుంది, ఆ కోడిగా పిలిచాడు అనుకో గొర్రెలన్నీ వచ్చేస్తాయి. గొర్రెకున్న తత్వం ఏంటంటే ఎవరికి హాని చెయ్యదు. క్రైస్తవులు అని మనం ఎవరికి హాని చెయ్యం. మన ప్రభు ఏం చెప్తే అలా చేయడానికి మనం ఇష్టపడతాం. అని ప్రభు ఒక పోలిక మనకు చెప్పాడు. అంత మాత్రాన ఆయన గొర్రెలు కాసుకునేవాడు కాదు. అంత మాత్రాన మన గొర్రెలేమో కాదు. ఒక పిల్లకోడు ఉన్నాడు. అలా వాళ్ళ దేవుడే చెప్పాడండి వాళ్ళ గొర్రెలని వాళ్ళు చెప్పుకుంటాం. మనం చెప్పుకుంటాం. మన పిల్లలు మనం అనుకోవాలా. ఇంకోటి ఎవడన్నట్టు ఊరుకోం. మన పిల్లలు మనం అన్నాం, ఏయ్ బుద్ధులేదా, నువ్వేం పనులు చేస్తున్నావు నీకు తెలీదా, గాడిదలాగా అంట. ఆ గాడిద అనేది మనమే అనాలా, ఇంకొకరు అనకూడదు. ఇంకొకరు ఎవరన్నా అన్నారనుకో గాడిదని, ఆ పిల్లలంటే నీకేంటి, మా పిల్లల్ని అన్నా కొట్టినా మేము, మీరెవరు చెప్పడానికి అలాగే వీరు లేదా అంటాం. అవునా? అన్నారా మీరు ఎప్పుడైనా? నేను అన్నాను. అందుకే మా అమ్మాయికి ఏమండి ముద్దు పేర్లు, బుజ్జి,
మా పిల్లలు ఉంటుంది మరి లావుగా, బుజ్జి బుజ్జి అంటున్నారు. బుజ్జి అనకండి, మనకి పేరు పెట్టాం. ఏంది ఏమని? అని అని అనండి. అన్నా చెప్పకి ముఖం మాడిపోయింది. ఆ తర్వాత నుంచి ఏమన్నారు? అని అన్నారు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోకూడదు మన పిల్లలకి. మనం పెట్టిన పేరే అది అప్ప. దేవుని స్తోత్రం. అవునా కాదా? ఏమో మీరు ఒప్పుకుంటారేమో కానీ నేను ఒప్పుకోను. దేవుని స్తోత్రం. మన పిల్లలకు మనం పెట్టుకున్న ముద్దు పేరే వాళ్ళు పిల్లల. కొన్ని ముద్దు పేర్లు అయితే పిల్లకూడదు కూడానే. దేవుని స్తోత్రం. మనమే పిలుచుకోవాలి అది కూడా. హల్లెలూయా. అవునండి. దేవుడికి కూడా అంతే. ఆడెవడో అంటున్నాడు, మనం అనలేమా? మనం అనలేమా? ఆంజనేయ స్వామి ఉన్నాడు, హనుమంతుడు అంటాం, ఆంజనేయ స్వామి అంటాం. ఏమండి? అదే అతను రూపం చూసి మనం అనలేమా? రికార్డ్ అవుతుందండి నాకు తెలుసు. అంటే అతను రూపం చూసి అన్నామే అనుకో, వాళ్ళు ఇష్టపడతారా? అమ్మ మీ భర్త ఉన్నాడా అని అంటే బాగుంటుంది. మీ మొగుడు ఉన్నాడా అంటే బాగుంటుందండి. అది ఇది ఉంటే కదా పదాలు అని బాగుంటుందండి. అందుకే ఎవడైనా మనల్ని విమర్శించేవాడు ఏమండి, వాడు కూడా విమర్శించి ఏమవుతాడో తెలుసుకోవాలి. అందుకే విమర్శించడం సులువే. అందుకే ఒకరినొకరు విమర్శించుకోవద్దు. మరి ఏం చేసుకోవాలంటే ఎవరి దేవుడాలను ఆరాధించుకోండి. దేవుని స్తోత్రం. నీ దేవుడి గొప్పతనం ఉంటే నువ్వు చెప్పుకో, మా దేవుడి గొప్పతనం నువ్వు చెప్పుకుంటాం. ఎవరి గొప్పతనం నువ్వు చెప్పుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఒకరినొకరు విమర్శించడానికి వస్తే మాది మాది అంతా ఏడు చెప్పండి. మందంతా తెల్ల పేపరే, అదంతా బురద పేపరే. అర్థమైందా? మందంతా తెల్ల పేపరే, అదంతా బురద పేపరు. ఎక్కడ ఎక్కడ ఏమంటే ఎక్కడైనా కొంచెం చూద్దామన్నా కూడా కనపడదు. మరి ఏం కనపడుతుంది తెలుసా? మహానుభావులు ఋషులు చెప్పిన మాటలు తప్ప ఇంకేం కనపడదు. అందుకే అన్ని గ్రంథాల్లో దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. ఏంటమ్మా? దేవుడు తన భక్తులకి చెప్పుకున్న మాటలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే దేవుడు తెలిసిపోతాడు. అది ఏమిటంటే కామ క్రోధ లోభ మోహ మదమశ్చర్యములు లేని పరిశుద్ధుడు దేవుడు ఒకటి హిందూ గ్రంథాల్లో ఉంది. రెండోది ఏంటో తెలుసా? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమయ అమృతంగమయ. ఈ మూడు మాటలకు అర్థం తెలుసుకుంటే సత్యవంతుడు దొరికేస్తాడు. ఎవరు దొరుకుతారు? సత్యమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు దొరికేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ముస్లిం గ్రంథాల్లోనికి వెళ్తే పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధుడైన వాడు ఎవరు? రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరు అని కనుక వాళ్ళు ఆలోచించగలిగితే అలాగే సత్యం దొరికేస్తుంది. అలాగే చైనాలో బుద్ధుడిని పూజించే వాళ్ళు ఉన్నారు. ఆ బుద్ధుడు చెప్పిన మాట, నేను చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఒక బుద్ధుడు పుడతాడు, ఆయన వల్ల మోక్షం కలుగుతుందని చెప్పాడు. అది వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి దేవుడు దొరుకుతాడు. ఏమండి? ఈ నాస్తికులు ఉన్నారు. ఈ నాస్తికులు ఈ భూమి శూన్యములో వేలాడి తిరుగుతూ ఉంది, నక్షత్రాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, దీన్ని తిప్పుతున్నవాడు, దీన్ని ఆపరేట్ చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించగలిగితే వారికి కూడా దేవుడు దొరికేస్తాడు. ఏమంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మండుతున్న గోళము, సూర్యుడిలో మండడానికి అదంతా ఇంధనం ఎవరిచ్చారు? దేవుడే. ఈరోజు నీవు నేను బతకడానికి ఆయుష్ని ఎవరిచ్చారు? దేవుడే. బలమును ఎవరిచ్చారు? దేవుడే. ఆహారం ప్రతి ఒక్క మెతుకు మీద అంటే దేవుడు అది నీకు చేరాలని ఉంది కనుక అది నీ దగ్గరికి వచ్చి పడుతుంది బస్తరూపంలో. హల్లెలూయా. అంటే ప్రతిదీ ఏది తినాలో కూడా దేవుడు అనుదినము ఆహారం ఇచ్చి మనలను పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి? పక్షులను పోషిస్తున్నాడు. ఏమండి? నమ్మినోళ్ళని పోషిస్తున్నాడు, నమ్మలేని వాళ్ళని పోషిస్తున్నాడు. అందుకే దేవుడు ప్రేమామయుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అన్నవాడిని చూస్తున్నాడు, లేడు అన్నవాడిని ఆయన పోషిస్తూ ఉన్నాడు.
అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 52వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 52వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7:52. ఏమండి మీ పితరులు ఎవరిని ఏమండి హింసించుక యుండిరి. మరి ఏం చేశారు వాళ్ళంటే ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు గురించి మెస్సయ్య గురించి చెప్పిన వాళ్ళందరినీ కూడా ఏం చేశారట చెప్పారు. అందుకే యెషయాని చెప్పారు, ఇర్మీయాని చెప్పారు, ఆమోసుని చెప్పారు. భక్తులందరినీ కూడా ఇదేం చేసి చంపారండి. చంపారు. ఎంత ఘోరం అండి. ఏమండి అలాంటి వ్యక్తి నీతిమంతుడైన వాడిని మీరేం చేశారండి? మీరు అప్పగించి ఆయన హత్యాపాతకం మీరు పొందుకున్నారు అని చెప్తున్నారు. అందుకే ఈరోజు ఏమండి 51 ఉంటారు, మోస్కురులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరిచిన వారులారా అన్నాడు. అంటే దేవుని వాక్యానికి ఎవరైతే లోబడరో వాళ్ళు ఏమండి దేవుని ఆత్మను ఎదిరించేవారిగా ఉంటారు. హల్లెలూయా. లోబడితే దేవుని వాక్యం అర్థమవుతుంది. లోబడితే పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వెళ్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విధేయత, లోబడటం ఏంటంటే విధేయత, వినయము. హల్లెలూయా. 1వ తెస్సలోనిక 3:4. అంటే క్రైస్తవులకు ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. క్రైస్తవులకు ఏమొస్తాయమ్మా? శ్రమలు మనుషులు రాలిక మానులకు వస్తాయా? మనకి వస్తాయి. శ్రమలు వస్తాయి. శ్రమలు రావాలా? శ్రమలు వచ్చినోడు పాపం చేసినట్టు కాదు. శ్రమలు వచ్చినోడు ప్రత్యేకపరుస్తున్నాడు. శ్రమలు వచ్చిన వాళ్ళు దేవుడు మహిమను వారు పొందుకునే వారిగా మార్చబడుతున్నారు. 1వ తెస్సలోనిక 3:4. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని నేను అది చెప్తున్నా. అందరేమి శ్రమలు వచ్చేస్తున్నాయి, సువార్తకు ఆటంకాలు వచ్చేస్తున్నాయి, ఏమండి వాళ్ళు ఎలాగొచ్చేస్తున్నారు, వాళ్ళు ఎలాగొచ్చేస్తున్నారు. ఏం కంగారు పడద్దు. ఆదివారం సెలవు తీసేస్తాను. ఆదివారం సెలవు తీసేస్తే ఏం చేస్తారు చెప్పండి? రోజు ఎడతారా? ఏదో రోజు ఎడతారా? ఏ రోజు ఎడతారు అనుకుందాం? శుక్రవారం అనుకుందాం. శుక్రవారం ఆరాధన అంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? అది పెట్టడానికి పర్మిషన్ ఆయన ఇచ్చినట్టు. కాబట్టి ఆ రోజు చేసుకుంటాం. ఆరాధన చేసుకుంటానికి ఆ రోజు ఈ రోజు అని ఏమైనా ఉందా? ఉంది. ఇక్కడ పునరుత్థాన దినం అని ఇప్పుడు శుక్రవారం పెట్టారు. ఆయన సిలువ వేసిన రోజు అని చేసుకుంటాం. దేవుని స్తోత్రం. ఏమ్మా ఏదమ్మా ఆయన సిలువ వేసిన రోజు ఏ రోజు? శుక్రవారం. శుక్రవారం ఎట్లే సోమవారం ఎట్లే. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? శుక్రవారం ఎట్లేదు, సోమవారం పెట్టారు. అంటే 2వ రోజు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు ద్వితీయుడు కనుక మనం కూడా ఏంటి ఇప్పుడు యేసు ప్రభు ఆరాధన చేసుకుంటాం. 3వ రోజు పెట్టారు అనుకుందాం. మంగళవారం పెడితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3వ రోజు చేసుకుంటాం. 4వ రోజు పెట్టారు. సూర్య చంద్ర నక్షత్రాలు అన్నిటినీ చేశాడు కాబట్టి నీతి సూర్యుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా సూర్యుడు ఉన్నాడు కనుక 4వ రోజు చేసుకుంటాం. ఏ రోజు అందుకే క్రైస్తవుడితో ఎవడో పోటీ పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారట గ్రంథం ఉంటారు కదా బైబిల్ తీసుకెళ్ళి ఏం చేశారట? బైబిల్ కింద ఎట్టేశారట. ఏం చేశారమ్మా? బైబిల్లో వాళ్ళ గ్రంథాలు కింద ఎట్టేశారట. ఇప్పుడు నీకు చెప్పబోయేప్పుడు ఏంటి చెప్పు అన్నారట. చూసావా నీ గ్రంథం ఇప్పుడు ఏమైపోయింది? మా గ్రంథాలన్నీ నీ గ్రంథాన్ని ఏం చేసే తొక్కేసే అన్నారట. అనగానే అప్పుడు ఆ సేవకుడు అన్నాడట, ఈ గ్రంథాలన్నిటికీ నా గ్రంథము పునాదిగా కనపడుతుంది అన్నాడట. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? అమ్మా ఎంత మాట అనేసేవని ఆ గ్రంథం తీసుకెళ్ళి మధ్యలో పెట్టేశారట. ఇప్పుడే చెప్పు, ఈ గ్రంథాన్ని పైన కింద నొక్కేస్తున్నాం మేమన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా గ్రంథము
అన్ని గ్రంథాలకి మధ్య గ్రంథంగా ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం. మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. అలాగన్నాడని తీసుకొచ్చి పైన ఇడిసారట. ఇప్పుడు చెప్పేమంటాం. అప్పుడు అన్నాడంట, నా గ్రంథం అన్ని గ్రంథాలకి రాజమగుటం లాగా ఉందంట. కిరీటం ఓలే కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఇంకేం చేస్తాడు? ఇంకెక్కడ పెడతాడు? దేవుని స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలతో ఎవ్వడు పోటీలో నిలబడలేడు. దేవుని బిడ్డల పక్షాన ఏమండి ఆయన ఎవరు? మన తండ్రి మన పక్షాన నిలబడి జ్ఞానం ఇచ్చి వాడుకుంటాడు. షడ్రకు మెషకు అభిజ్ఞులతో తిరిగిన దేవుడే ఈనాడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శ్రమలకు భయపడద్దు. అబ్బే ఆ శ్రమలు అలాంటివి చూడండి. 2వ తిమోతి పత్రిక 3:12. 2 తిమోతి పత్రిక 3:12. ఏమండి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఏమంటే 2 తిమోతి పత్రిక అంటే 3వ అధ్యాయం 12లో వాక్యం చెప్తుంది చూడండి. సద్భక్తితో అంటే నేను ఏ ఎండక ఏ ఏ ఏ వానక గొడుగు ఏ ఎండక గొడుగు పెట్టినోడికి ఏం పర్వాలేదు. కానీ నిజమైన భక్తి, సద్భక్తి అంటే ఏంటి? సత్ అంటే మంచి భక్తి. నిజమైన భక్తి చేసేవాడట ఏమండి, భక్తిని ఉద్దేశించుకున్నవారంట ఖచ్చితంగా వారికి హింస వస్తుంది. ఎందుకంటే అది అబద్ధాలు అంటారు, అది మోసం చేయడు. వాళ్ళు ఎవరు మాట్లాడింది ఆ మాట్లాడదు. ఏ నిజమైతే నిజం చెప్తే లేక లేదో చెప్తారు. దేవుని స్తోత్రం. కానీ ఏమంటే అబద్ధాలు ఆడి అర్థమైన తిని మోసాలు చేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమీ హింసలు ఉండవు. హింస ఎవరికి వస్తుందండి? సతీష్ కుమార్కి ఏమి హింస రాదు ఏంటి? సతీష్ కుమార్కి ఏమి హింస రాదు. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. కార్పొరేట్ సేవకులు ఉన్నారు కదా, కార్పొరేట్ సేవలు అంటే కార్ల మీద తిరుగుతూ పెద్దగా తిరుగుతాయి. వాళ్ళకి ఎవరికి హింసలు రావు. చూడు, హింసలు ఎవరికి వస్తాయి చెప్పండి. మొన్న వాళ్ళు అక్కడ చర్చి పడుకొచ్చారట, మొన్న వాళ్ళు అలా గెల్ల చేశారట, వాళ్ళని సువార్త చేస్తుంటే ఆపేరట అని ఎవరిని అంటారు? వీళ్ళు ఎందుకు? దేవుని కొరకు. వీళ్ళేంటమ్మా? దేవుని కొరకు సద్భక్తి చేయాలనుకునే వాళ్ళు. ఆల్రెడీ తెలుసా, మనుషులు మాయ చేయాలనుకునేవాళ్ళు. అందుకే చిన్న చిన్న సంఘాల్లో మనుషులు ఏమంటారంటే అది కుటుంబము, అది వ్యవసాయము. అయితే అది కుటుంబము, వ్యవసాయం. పెద్ద సంఘాలు ఉన్నాయి ఏంటంటే సంత మార్కెట్. ఆ పాస్టర్ని ఏదో రోజు మా అమ్మాయి కోసం మీరు ప్రార్థించడానికి మా ఇంటికి రండి అని అడగండి. ఏదమ్మా మా అమ్మాయి కోసం లేకపోతే మా అబ్బాయి కోసం అనారోగ్యంతో ఉన్నాడు, ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడగండి. అడగటమా? అతని దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు అది అడగడం తర్వాత విషయం. అతని దగ్గరికి వెళ్ళడానికి నీకు అవకాశం ఎవరు? పోగా అతన్ని నువ్వు దర్శించాలంటే 13,000 12,000 స్పాన్సర్ మీట్లో కలాలి. అర్థమవుతుందా? అది కూడా వెంటనే ఒక మాట చెప్పితే పంపించేట. నీ ఇంటికి రమ్మన్నావంటే అసలు రాడు. ఎందుకంటే అది వ్యాపారం. అదేంటి చెప్పండి అమ్మా? వ్యాపారం. వ్యాపారమే అమ్మా, వ్యాపారమే. కుటుంబమే. హల్లెలూయా. కుటుంబాన్ని తీసుకొచ్చి వ్యాపారం చేద్దామంటే ఎవ్వరు చేయరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తారు. అదే నీ తండ్రి అయితే నీకు పరిగెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెక్కలు కట్టుకొని వాలిపోతాడంతే. ఇంట్లో ఎవరికైనా అపాయం ఉందంటే కన్నీరు కట్టి ప్రార్థన చేస్తాడు. 10 మందికి చెప్తాడు, ఆమె కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెయ్యండి అమ్మా ప్రార్థన చెప్తాడు. హల్లెలూయా. నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నేనేం పిలుస్తాడు? వాళ్ళ పేర్లు తెలియవు. అదంతా గుంపులో వ్యాపారం. అదేంటమ్మా? అది వ్యాపారం. ఇది వ్యాపారం కాదు, కుటుంబం. ఇదేంటండి? వ్యవసాయం చేసేవాడికి ప్రతి మొక్క కోసం తెలుసు. ఆ రైతుకి ఏ మొక్క వాడిపోతుందో, ఏ మొక్క ఎండిపోతుందో, ఏ మొక్క ఫలిస్తుందో అని తెలుసు. అందుకే ప్రార్థన చేస్తాను. అందుకే ఆ మొక్క కోసం
తవ్వడానికి, ఆ మొక్కను హెచ్చరిక చేయడానికి, ఆ మొక్కను సరిగా పెట్టడానికి, ఆ మొక్కకి బ్యాలెన్స్ కర్రపాకి దాన్ని కొంచెం నిలబెట్టడానికి ఆ సేవకుడు, ఆ రైతు, ఆ ఆ రైతు, ఆ సేవకుడు, ఆ కుటుంబ యజమాని, ఆ తండ్రి ఆశపడతా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా వ్యవసాయకుడిని మీరు చూడండి, పొలం చూడకుండా నిద్రపోడు. అమ్మా, ప్రతిరోజు పొలం చూడకుండా నిద్రపోడు, నిద్ర పట్టదు. ఇక్కడ మాకు రాజారావు గారు వస్తుంటారు, ఇక్కడ ఉన్నాడనే కానీ అక్కడ మాత్రం పొలం ఎలాగుంది, పొలం ఎలాగుంది, పొలం ఎలాగుంది. ఎందుకు పొలం పాడైపోతుంది. దాన్ని చూసుకోవాలి. దాన్ని బాగా చూసుకుంటే అది ఏమిస్తుంది తెలుసా? ఫలాలు ఇస్తుంది. అందుకే మీరందరూ బాగుండి, మీరందరూ అభివృద్ధి పొంది, మీరందరూ మేలులు పొందుకుంటే నాకు అంత బాధ్యత ఏంటి తెలుసా? నాకు జీవితం వస్తుంది. హల్లెలూయా. నాకు ఫలసాయము వస్తుంది. అందుకే మీ కొరకు కనిపెట్టుకుని ఏం చేస్తూ ఉంటాడు సేవకుడు? ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకే అక్కడ ఏముందో చూడండి, సహించిన వారమైతే అండి ఎంత ఉంది? 3:12. హింస పొందుతారు. అదే 12 చోట 2:12 కూడా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతో, ఆయన ఎరగమన్న వారం అయితే మనం కూడా ఆయన ఎరగాలి. అంటే మనం సహించాల శోధనలు, హింసలను, బాధలను మనం సహించిన వారం అయితే ఆయనతో ఒకరోజు ఏమైతే ఏలుబడిలోకి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొన్ని విషయాలు మనం ఏమవ్వాలంటే ఓర్చుకోవాలా. ఏంటండి 10వ ఉంటుంది చూడండి, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఏం చేస్తున్నాడట? మనుషులు మారాలంటే కొన్నిసార్లు తప్పదు. ఇంట్లో ఉంటారు మన శత్రువులు, మన బయట ఉంటారు శత్రువులు, మన ఇంటి ముందు ఉంటారు శత్రువులు. వాళ్ళ కోసం ఓర్చుకోవాలి. ఎందుకంటే వారు ప్రభు దగ్గరకు రావడానికి మనం ఏం చేయాలండి? వాళ్ళు ఒక్కొక్కసారి మన రకరకాల అన్నా కూడా ఓర్చుకోవాలా. అప్పుడు రక్షణలోకి వచ్చాక వాళ్ళు చెప్పుకుంటారు, నిజంగా ఎంత బాధ పెట్టానో ఈ అమ్మగారిని, ఎంత బాధ పెట్టానో ఈ బ్రదర్ గారిని, ఎంత బాధ పెట్టానో వాళ్ళని. కానీ వాళ్ళు ఏనాడు మమ్మల్ని పల్లెతో మాట అనలేదు. అందుకనే ఈరోజు మేము రక్షించబడ్డామంటే వారు చూపిన ప్రేమ, వారు చేసిన సహాయం అని మన కోసం ఏం చేయాలా? చెప్పుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఏం చేయాలి? కొన్నిసార్లు సహించాలా, ఓర్చుకోవాలా అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 15:20 యేసు ప్రభువు చెప్పారు చూడండి. అమ్మా, యోహాను సువార్త ముగించేస్తాం. 15:20 యోహాను సువార్త 15:20. లోకులు నన్ను హింసించిన, లోకులు యేసు ప్రభుని హింసించారా లేదా? లోకులు యేసు ప్రభుని హింసించారా లేదా? చెప్పండి. అది మనల్ని కూడా హింసించారు. మనం యేసు ప్రభు చెప్పినట్లు నడుచుకుంటే మనల్ని కూడా ఏం చేస్తారు? మాటతోనో, మనుషులతోనో, మరొక దాంతో మనల్ని హింసించడానికి వారు ఇష్టపడతారు. హింసించకపోతే మనం ఆశ్చర్యపడాలి. కానీ ఏమంటే వాళ్ళు ఎలాగన్నారండి, వీళ్ళు ఎలాగన్నారండి, వాళ్ళు ఉత్తుకున్నాను ఎలాగన్నారండి, ఉత్తుకున్నాను అలాగన్నారంటే దేవుని స్తోత్రం అంటారు. అంటారని ప్రభు అన్నాడు కదా, నన్ను వాళ్ళు ఏం చేశారు? హింసించారు. మిమ్ములను కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. ఆయన మాట గైకొన్నారా? కొంతమంది అండి గైకొన్నారు కదా, అలా మన మాట కూడా కొంతమంది గైకొంటారు. హల్లెలూయా. అందరూ కాదు, మన మాట కొంతమంది గైకొంటారు. ఎందుకంటే ఆయన మాట గైకొన్నారు కదా, మన మాట కూడా. అందుకే ఎవరు నా మాట వినరు, ఎవరు నాకు నిలబడరు అనుకోవద్దు. నిలబడే వాళ్ళు ఉంటారు. నీ మాట నమ్మే వాళ్ళు ఉంటారు. నీకు నీ పక్షాన నిలబడే వాళ్ళు ఉంటారు.
హల్లెలూయా. ఇక్కడే ఎదురుగుంటా ఉన్నారు కదా సువార్తమ్మ గారు. వాళ్ళ కూతురు కూతురికి అంటే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే వీళ్ళందరూ దెయ్యాలి గీయాలని చెప్పి చెప్తున్నారు. నేను అన్నాను, ఇది దెయ్యం కాదు. ప్రార్థన చేసినప్పుడు ఇది దెయ్యం కాదు, ఏమీ కాదని దేవుడు బయలుపరిచాడు. ఆ మాట చెప్పాను. చెప్పి అర్జెంటుగా పలానా దగ్గర తీసుకెళ్ళండి. అక్కడ తీసుకెళ్తే క్యాన్సర్ అని చెప్తే వేలూరు తీసుకెళ్ళమన్నారు. వేలూరు తీసుకెళ్తే అక్కడ ఆ ట్రీట్మెంట్ అన్నిటిలో చేయిస్తుంటే అది క్రిస్టియన్ హాస్పిటల్ అని చాలా తక్కువే తీసుకుంటారు. తక్కువైనా బయట లక్షలు అయితే అక్కడ బయట ఒక 20 లక్షలు అయిందనుకో, అక్కడ ఒక 3-4 లక్షలు అవుతుంది. అయితే అక్కడ తీసుకెళ్తే వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి, అందుకని వాళ్ళ దగ్గర అప్పటికే డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు. 1 లక్ష రూపాయలు కావాలి ఇక్కడ. ఈ 1 లక్ష రూపాయలు ఆవిడకి దొరకలేదు. పాపం ఆవిడ ఏం చేసిందంటే, అక్కడ చర్చి ఉంటే చర్చిలోకి వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తూ, ప్రభువా నాకు 1 లక్ష రూపాయలు కావాలి ప్రభువా, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది కనుక అది కట్టాలని చెప్తున్నారు, నీవే పంపాలా, నేను ఇంకెవరిని అడగను, ఆల్రెడీ అడిగేశాను కనుక ఇంకెవరు అడగను, నువ్వే కార్యం చేయని గట్టిగా కేకేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. అది ఒక ఆయన విన్నాను. ఆయన ఎవరంటే ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్లు పెడతారు కదా, కమిషన్ హెడ్ ఆ చర్చికి వెళ్ళాడు. ఆ మాట విన్నాడు. విని ఆ ప్రార్థన చేసుకుని వచ్చేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది ప్రార్థన చేసుకుని. ఇప్పుడు ఆవిడ కోసం నెలకాల 2 పోలీసులు పెట్టి ఆవిడ ఎక్కడ ఉంటుందో ఏటో అని నిలిపించాడు. అప్పుడు దొరికిందంట. అప్పుడు ఏమైంది, అప్పుడు ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు, ట్రీట్మెంట్ నిమిత్తం దొరికి అప్పుడు వెంటనే పట్టుకొని ఆవిడ, అమ్మ దేవుడు నా హృదయం ప్రేరేపించాడు, ఇదిగో ఆ ట్రీట్మెంట్ ఇచ్చి 1 లక్ష రూపాయలు నేను ఇస్తున్నాను అని చెప్పేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. తర్వాత బిడ్డ బాగైపోయిన తర్వాత సాక్ష్యం చెప్పి, మన సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పి, ఏమంటే మందిరం కొరకు ఇదిగోనండి అని ఏమంటే వారు కష్టంలోనే 5,000 రూపాయలు ఇచ్చారు. దేవుని స్తోత్రం. అప్పుడు మనకి లైట్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు, అంటే ట్యూబ్ లైట్లు ఉంటాయి కానీ అప్పుడు పెద్ద లైట్ ఒకటి కొన్నాను. పెద్ద లైట్ కొని అప్పుడు చర్చ్ అంతా కూడా వెలుగుమయం చేసేసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నా జీవితంలో ఇది ఎలా జరుగుతుంది, ఎలాగవుతుంది అని అనుకున్నప్పుడు, దేవుడిని మొర్రపెట్టినప్పుడు దేవుడు ఒక కాకిని పంపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పంపుతాడు? ఏలియా దగ్గరికి పంపించాడు కదా కాకిని. ఆ కాకిని ఈరోజు నీ దగ్గరికి పంపుతాడు, నా దగ్గరికి కూడా పంపుతాడు. హల్లెలూయా. కాకి అంటే ఇంకొకలాగా అనుకోండి, సహాయము చేసే కాకి. అమ్మ పొడిచే కాకి కాదు, మళ్ళీ ఇంకొకలాగా అనేసుకుంటారు. ఏ కాకి అది? నీకు సహాయం చేయడానికి కాకోలను పంపుతాడు. హల్లెలూయా. అందుకే 15:20లో ఏమండి, వారు నన్ను హింసించారు కనుక మిమ్మల్ని హింసిస్తారు, కాబట్టి అది పెద్ద విచిత్రమైపోయినట్టుగా మీరు కంగారు పడిపోవద్దు అని చెప్పాడు. అలా హింసించబడినప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా మహిమతో మిమ్మల్ని నింపుతాను. అందుకే హింసించబడిన వారి అనుభవాలు చాలా బాగుంటాయి అండి. క్రైస్తత్వంలో సుఖపడిపోయిన క్రైస్తత్వాల్లో ఉన్న వాళ్ళకి భక్తి ఉండదు. ఏముండదమ్మా? భక్తి ఉండదు, సాక్ష్యం ఉండదు, ఏమండి ఏముండదు, ఆశ ఉండదు, ఏముండదు, రోషం ఉండదు. ఏముండదు? రోషం ఉండదు. అందుకే ఎవరైనా క్రైస్తవులైన తిరిగితే ఏమండి రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరు చెప్పండి? సద్భక్తి చేసే వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఎవరు రియాక్ట్ అవ్వరు తెలుసా? వాళ్ళు ఎవరు? ఆ పెద్ద వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏంటి కావాలా? వ్యాపారం. అందుకే దేవుని కొరకు రోషం కలిగి భక్తి చేసేవాళ్ళు ఎవరంటే ఆత్మ చేత మహిమ చేత నింపబడిన వారు. హల్లెలూయా. అందుకే దేవుడి కోసం నువ్వు ఏది వదులుకున్నా దేవుడు దాన్ని అనేక రెట్లు మళ్ళీ చెప్పారు దేవుడు. హల్లెలూయా. ఏం చెప్తాడమ్మా? అనేక రెట్లు. అంటే ఎన్ని రెట్లు అన్నాడంటే 100 అంతులు, 100 రెట్లు అండి ఇవ్వకం మానడట. దేవుని స్తోత్రం. అందుకే దేవుని కొరకు ఏదైనా వదులుకోండి, మీరు నష్టపోరు. కానీ దేని కొరకైనా దేవుణ్ణి వదులుకోవద్దు, నష్టపోతాం. కాబట్టి ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చి దీవించి
దేవుడు తన కొరకు ప్రత్యేకపరిచి, పరిశుద్ధపరిచి, నిర్దోషవంతులుగా నిలబెట్టి, తన మహిమతో నింపి, ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడే వారిలాగా మనందరినీ సిద్ధపరిచి దీవించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉదయకాలం ఈ మాటలన్నీ రావాయి. ఉదయకాలం ఈ మాటలన్నీ రావాలి.